మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం వాస్తవం అండి. ఈ రోజున మీరు చనిపోతే మీ భార్య మీతో పాటు రాదు, మీ భర్త మీతో పాటు రాడు, మీ పిల్లలు మీతో పాటు రారు, మీ గుడిసె మీతో పాటు రాదు. మీరు కట్టుకున్న చీర కావచ్చు, మీరు వేసుకున్న చొక్కా కావచ్చు, ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారండి? అందరూ అనుకుంటా ఉంటారు, ఈ లోకంలో నా కోసం ఏదైనా సంపాదించుకోవాలి, నా కుటుంబం కోసం ఏదైనా సంపాదించుకోవాలి, నేను అది కొనాలి, ఇది కొనాలి, ఇల్లు కట్టాలని. ఏముండదు. నువ్వు బ్రతికున్నావు గనుకనే నీకు భర్త, నువ్వు బ్రతుకున్నావు గనుకనే నీకు భార్య, నువ్వు బ్రతుకున్నావు గనుకనే నీకు పిల్లలు. నువ్వు చనిపోయిన మరుక్షణం వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారండి, ఫలానా వాడు చనిపోయారు, మీరు అర్జెంటుగా రావాలి. ఎందుకంటే లేట్ చేస్తే శవం కదా, వాసన వచ్చింది, తొందర రావాలి అంటారు. ఏం చేస్తారు? వస్తారు, అందరూ ఏడ్చుకుంటా తీసుకెళ్ళిపోతారు, పాతి పెడతారు. పాతి పెట్టిన తర్వాత 3వ రోజున 5వ రోజున చిన్న దినం చేస్తారు. ఆ తర్వాత 11వ రోజున 15వ రోజున పెద్ద దినం చేస్తారు. బ్రతికినప్పుడు కూడి పెట్టరు. ఈ పెద్ద దినం రోజు అందరిని పిలిచి ఊరంతా చికెన్ మటన్లు పెట్టే వాళ్ళు ఉన్నారు, పెడతారు. ఆ పెద్ద దినం టయానికి నీ ఫోటో రెడీ చేస్తారు. ఆ తర్వాత ఉన్న గుడిసో లేకపోతే సిమెంట్ రేకుల రూమ్ లోనో నీ ఫోటోను గోడకు తగిలిస్తారు. మళ్ళీ సంక్రాంతి, ఉగాదో, దసరానో వస్తే కొద్దిగా ఫోటో దుడిసి ఒక బొట్టు పెట్టి ఒక దండేస్తారు. ఇంతేనా నీ జీవితం? అది కాదండి. ఈ రోజున ఈ సెకండ్ ఇక్కడ చనిపోతే, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. ఆయన అడుగుతాడు, నేను భూమి మీదకి వచ్చి నువ్వు చేసిన పాపం నిమిత్తం నేను దెబ్బలు తిన్నాను, నేను సిలువ మీద చనిపోయాను, తిరిగి మళ్ళీ లేచాను, నేను నీ కోసం ప్రాణం పెట్టాను కదా, నువ్వెందుకు నన్ను తెలుసుకోలేదు అని అడుగుతాడు దేవుడు. అప్పుడు మీరు అంటారు, మాకు యేసు ప్రభు అంటే అసలు ఎవరో తెలియదయ్యా, మాకెవరో చెప్పలేదంటారు. ఇప్పుడు ఎప్పుడు కూడా మనిషి అబద్ధం ఆడటానికి ఎప్పుడు బొంకుతూ ఉంటాడండి. ఆ రోజున ప్రభు చెప్తాడు, మీకు కారు వేసుకొని ఒక 2 మనుషులు 3 మనుషులు పంపించాను, ఆ రోజున మీకు సాయంత్రం పూట పొద్దుగేటప్పుడు మైకి పెట్టి మరీ చెప్పారు, యేసు ప్రభు దేవుడు తప్ప వేరు ఎవరు లేరు అని. మీరు నమ్మలేదు, వినలేదు, అందుకని నేరుగా మీ ప్రయాణం అంతా నరకానికి అని చెప్తాడండి. అందుకని దయచేసి ఈ భూమి మీద మనం ప్రాణం పోకముందే మనకి తినడానికి ఉందా, కట్టుకోవడానికి ఉందా లేదా, ఇల్లుందా లేదా, బంగారం ఉందా లేదా, డబ్బులున్నాయా లేవా ముఖ్యం కాదండి. మనకి రక్షణ ఉందా లేదా, మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామా లేదా, మనం నమ్మి బాప్తిసం పొందామా లేదా, ఆయనకి సాక్షిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోండి. ఈ రోజున చనిపోతే రేపటికి 2-3 రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. ఎవ్వరు మానవుడే నిన్ను దేకడండి. నేను చూడాల్సింది దేవుడే, నువ్వు చేరాల్సింది స్వర్గమే. నువ్వు యేసు ప్రభు దగ్గరికి చేరాలి అంటే ఆయనే దేవుడని ఇక్కడ తెలుసుకోవాలి, లేకపోతే భయంకరమైన నరకం ఉందండి. ఈ మాటలు మీకు చెప్పడం వల్ల మాకేమి రాదండి.